మీరు ప్రథమ పౌరుడు నిజమే చెప్పాలి కదా, సత్యమైన విషయాలు చెప్పాలి కదా. 30,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరిచ్చిన 14,000 కోట్ల చిల్లర డబ్బులు మీరు మన ఇస్తే దాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్తే అందులో 11,000 అప్పులు కడతామని చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏమిచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. ఈ మాట అన్నందుకు నేను బాధపడతా ఉన్నా. ఎందుకంటే ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు, ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. త్రూ గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. గవర్నర్ గారి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. దాన్ని క్యాప్టివ్ మైండ్స్ చేయాలి, దాన్ని సెయిల్తో అనుసంధానించాలి. అట్లాగే అప్పుని కొద్ది రోజులు ట్యాక్స్ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్ పైన చూడాలి, స్టీల్ ప్లాంట్ పైన. ఇవి చేస్తే కదా స్టీల్ ప్లాంట్ బతికేది. అట్లా కాకుండా ఒక ఆయన చెప్తాడు నేను కష్టపడ్డా తెచ్చా అని. చివరికి ఆ 11,000 14,000 పెట్టి ఇది ఇంకా పనికి రాదని అమ్మే ప్రయత్నం తప్ప దాదాపు 2-3 లక్షల కోట్ల విలువైన భూములే దానికి ఉంటాయి, 28,000 ఎకరాలు దానికి ఉంటాయి. ఇటువంటి అబద్ధం మాటలు. అసలు ఆత్మ లేకుండా మీరు విశాఖపట్నం రైల్వే జోన్ పెట్టారు కదా, పైసలు వచ్చే ఒక్క ఊరు కూడా దాంట్లో లేదు. చివరికి అరకు కూడా దాంట్లో లేదు, నర్సీపట్నం దాంట్లో లేదు. అదేమీ లేకుండా గుంతకల్లు, విజయవాడ ఇటుపక్క వచ్చే రోడ్లు పెట్టి పెడతారా మీరు రైల్వే జోన్ కింద? అంటే చివరికి ఎట్లా సిటీ బస్ లాగా మారిపోయింది. సిటీ బస్ అది చెప్తే బాగుంటుంది. విశాఖ రైల్వే సిటీ బస్ జోన్, సిటీ రైల్వే జోన్ పెట్టుకుంటే బాగుంటుంది ప్యాసింజర్లతో. ఎవరిని మోసం చేద్దామని? రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో నుంచి ఏ కొద్దిగానే తెచ్చారా మీరు? మాట్లాడేదేం సాగిలపడి నమస్కారాలు పెట్టుకోవడం తప్ప. మీరు బడ్జెట్ వస్తుంది, మరొకసారి కోరుతా ఉన్నాం మేము, రాయలసీమ నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం, శ్రీబాగ్ ఉడంబడికలో రాజధాని హైకోర్టు సమానంగా భావించబడ్డాయి. హైకోర్టు కర్నూలుకి ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రకటించింది. హైకోర్టు, న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు. ఆఖరికి మీరు రాగానే కోర్టుకి ఏమిస్తారంటే మేము అక్కడ బెంచ్ పెడతాము. మన న్యాయమూర్తి చెప్పాడు బెంచ్ చెప్పేకి వాళ్ళెవరు, మేము కదా నిర్ణయించాల్సిందే అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంచిది కాదు. ఈ సమావేశాల్లోనే మరొక